ఆత్మ లక్షణాలతో, ఆత్మ స్వభావంతో, సాక్షి స్థితిలో రసగుల్ల రసంలో ఊరినట్లు నీ మనస్సు నానాలి. అలా బాగా ఊరిన తర్వాత మనస్సుకు మంచి విలువలు వస్తాయి. ఏమిటి ఆ విలువలు? నిర్వికార అంటే జీవితంలో ఎదురయ్యే కష్టాలకు మనసు చెదరదు, మనసు నిశ్చలంగా ఉంటుంది. అహంకారం కొట్టే దెబ్బల వలన దుష్ప్రభావాలు ఉండవు. అనాత్మ మిథ్య కాబట్టి నేను ఆత్మ సహాయం తీసుకుంటాను అనకూడదు. ఎందుకంటే నేనే ఆత్మను కనుక. మరొక మాట, నిరంతరం కుటుంబ సభ్యులను తలుచుకుని విచారించకు. ఆమె ఉంటే ఈ వ్యవహారం చక్కదిద్దేది, అతను ఉంటే ఈ సమస్యను తేలిగ్గా పరిష్కరించేవాడు. ఇటువంటి అస్తవ్యస్తమైన ఆలోచనలు మార్చుకో. నీ దినచర్యను నిధిధ్యాసనంతో ప్రారంభించు. నిధిధ్యాసనం అంటే ఏమిటి? మనస్సు నిండా వేదాంతానికి సంబంధించిన ఆలోచనలు ఉండటం. భర్తగా నా విధులు, భార్యగా నా బాధ్యతలు, అమ్మమ్మగా నా బాధ్యతలు, ఇటువంటి కుటుంబపరమైన ఆలోచనలను మనసులోకి ప్రవేశించకుండా చూసుకో. ఆత్మవాసనలతో నీ దినచర్యను ప్రారంభించు. నిధిధ్యాసన ధ్యానానికి స్నానం చేయాల్సిన పని లేదు, విభూతి రేఖలు పెట్టుకోవాల్సిన పని లేదు, శుభ్రమైన మడి వస్త్రం ధరించాల్సిన పని లేదు, శౌచము శుభ్రత పాటించాల్సిన పని లేదు. నిధిధ్యాసనానికి కర్మకాండకు సంబంధించిన నిబంధనలు వర్తించవు. నిద్రలేచి పక్క మీద కూర్చుని నిధిధ్యాసనం ప్రారంభించవచ్చు. కాబట్టి చిన్మాత్ర వాసన, మనసు నిండా ఆత్మవాసనలు నింపుకో అంటారు అష్టావక్ర మహర్షి.